మాలాధారణ విషయంలో కూడా అయ్యప్ప స్వాములకు చాలా సందేహాలు కలుగుతుంటాయి. అనుకోకుండా ఏదైనా ఒక సందర్భంలో మాల తెగిపోవడం కానీ పెచ్చిపోవడం అంటారు, అలా జరుగుతూ ఉంటాయి. దానికి వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఒక విషయం మనం గమనించాలి, కావలసుకొని మనం చేసే ఏ తప్పైనా తప్పుగా భావిస్తారు తప్ప కాకతాళీయంగా జరిగింది దేనిని కూడా తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. అలాగే చాలామంది ఆత్మన్యూన్యత భావానికి, భయాందోళనకు, దీనివల్ల నాకేమన్నా కీడు జరుగుతుందా అనే ఒక భావనలో ఉంటారు. అవన్నీ కూడా జరగవు. ఎందుకంటే ఒక్క విషయాన్ని ప్రతి భక్తుడు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఏ దేవుడు కూడా మనిషికి హాని చేయడు. మరి ఈ మాలాధారణ అనేది కేవలము క్రమశిక్షణలో లేని జీవితాన్ని, అలాగే మన నిత్య జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవడానికి సాధారణంగా మనం మాలలు వేస్తుంటాం. అలాగే మనకున్నటువంటి భక్తి వల్ల కూడా మనం మాల వేసుకుంటాం. కాబట్టి ఈ మాలాధారణ విషయంలో ఎలాంటి సందేహాలకు, భయాలకు తావివ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ మనకు రెండవ ఉపమాల ఉంటుంది, లేదా మళ్ళీ ఒక మాల గురుస్వామి ద్వారా మనం వేసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఈ భోజనం విషయంలో దీన్ని వాళ్ళు భిక్షగా భావిస్తారు. వాళ్ళు తినే ఆహారాన్ని ఎన్నిసార్లు తినాలనో, లేకపోతే ఎంత తినాలనో ఒక సందిగ్ధంలో ఉంటారు. ఎప్పుడు కానీ ఇక్కడ జరిగే చిన్న పొరపాటు ఏంటంటే, చాలామందికి మాల వేసుకోగానే చుట్టుపక్కల వాళ్ళు భిక్షకు పిలిచినప్పుడు కొంచెం ఎక్కువ మోతాదులో, ఎందుకంటే వాళ్ళు స్వామి అనే భావం కొద్దీ ఆ స్వామి మన ఇంట్లో తింటే బాగుంటుంది, మా ఇంట్లో ఎక్కువ తినాలని కోరుకుంటారు. కానీ వాస్తవానికి మనం ప్రకృతి పరంగా జీవించడానికి, ఈ జీవి అనేది ప్రకృతిలో ఒక భాగం, మానవ జీవితం కూడా ప్రకృతిలో ఒక భాగం. మనం సాధారణంగా మన జీర్ణాశయంలో, అంటే మనం ఎంతైతే మనకు ఆహారం మన పొట్టలో పడుతుందో అందులో సగం 2 పాలు మాత్రం తిని, ఒక పాలు మనం నీటిని తీసుకోవాలి, ఒక పాలు ఖాళీగా ఉంచాలి. దానివల్ల మంచిగా జీర్ణం అవడమే కాకుండా శరీరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మంచి పటిష్టంగా తయారవుతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటున్నామో ఆ తీసుకున్న ఆహారము సరి అయిన శారీరక శ్రమ లేక అది కొవ్వుగా మారి మళ్ళీ మనకు అనేక రకాలైనటువంటి రుగ్మతలకు ప్రారంభమవుతుంది. కాబట్టి అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టేటప్పుడు దయచేసి ఎవరు కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా వారికి ఎంతైతే ఆహారాన్ని స్వీకరిస్తారో సంతోషంగా అంతవరకే పెట్టాలి. మనకు ఎంత భక్తి ఉన్నా ఆ భక్తిని వేరే రకంగా ప్రదర్శించుకోవాలి తప్ప ఎక్కువగా భిక్ష ఆహారాన్ని వాళ్ళకి అందియడానికి మనం ప్రయత్నించొద్దు. 2, సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆహార పదార్థాలను పెట్టడం, ఎక్కువ వెరైటీలు చేయడం, వాళ్ళ యొక్క స్టేటస్ని చూపించుకోవడానికి ఎక్కువగా చేయడం జరుగుతుంది. దీన్ని కూడా కొంచెం మనం, అంటే అది ఇందులో తప్పేం లేదు, ఎవరి ఆర్థిక స్తోమత పెట్టి వాళ్ళు పెట్టొచ్చు. కానీ ఇక్కడ ఒక్కసారి అతను దీక్షాదారుడు, అతను ఒక మాలలో ఉన్నాడు అనే విషయాన్ని దయచేసి గ్రహించి మంచి సాత్విక ఆహారాన్ని పెట్టినట్టయితే మనకు పుణ్యం, అయ్యప్ప స్వాములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి తీర్థయాత్రలు దర్శించడం వల్ల అక్కడి విశేషాలు తెలుసుకోవడంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. అలాగే ప్రతినిత్యం మనం ఇంట్లో చేసే పూజల వల్ల మన చిన్న పిల్లలు మనల్ని అనుకరిస్తూ ఉంటారు. అలాగే మన కుటుంబ సభ్యులు కూడా మనకు కావలసిన వాతావరణాన్ని కల్పించడం కోసం వాళ్ళు కూడా మాల వేసుకొని దీక్షాదారులుగా వాళ్ళు చూడడం చాలా ఇళ్లలో చూస్తుంటాం. అదంతా చాలా సంతోషకరమైన విషయం. దీనివల్ల ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొంచెం భయభక్తులతో ఉంటుంది. అయ్యప్ప మాలాదారులు కలవడంగానే స్వామి శరణమయ్యప్ప అంటూ నమస్కారం పెట్టడం, పాదాభివందనం చేస్తుంటారు. ఇక్కడ వాళ్ళు చేసే పాదాభివందనం కేవలం మనకు కాదు, మన మాల రూపంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి, మనలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిగా భావించి మనం స్వీకరించాలి తప్ప మనం అహంకారాన్ని పెంచుకోకూడదు. ఇది గురుముఖంగా మనకు నేర్పబడుతుంది. కాబట్టి ఒక మంచి గురువు ఇలాంటి ఎన్నో విషయాలు అయ్యప్పలకు నేర్పిస్తూ ఉంటాడు. దాని తర్వాత పదునెట్టాంబడి పూజ. ఈ పదునెట్టాంబడి పూజ కూడా చాలామంది ఖచ్చితంగా చేయాలా వద్దా అనే ఒక అంశం మీద ఉంటుంది. మన యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఎంత పెద్ద ఎత్తునైనా చేసుకోవచ్చు, లేదా ఎంత తక్కువ ఖర్చులోనైనా చేసుకోవచ్చు, లేదా మామూలుగా పీఠం దగ్గరికి మనకు ఎంత స్తోమత ఉంటే అంతమంది స్వాములను తీసుకొచ్చి ఏదో అల్పాహారమో భిక్షనో పెట్టుకోవచ్చు. ఇది కేవలం ఒక మాలాధార చేసినందుకు ఎవరికైనా చెయ్యి కడిగించాలి అనే ఒక సాంప్రదాయం ప్రకారం చేయాలి తప్ప మన ఆర్థిక స్తోమతకు మించి ఎక్కువగా ఖర్చులు పెట్టి మనం ఆర్థికపరమైన ఇబ్బందులు పడొద్దు. ఈ విషయం ఖచ్చితంగా ప్రతి ఒక్క అయ్యప్ప మాలాధారుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఈ మాలాధారణ సమయంలో మనం సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు చాలా, అంటే
ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే మౌనం అనేది మనిషిని చాలా జ్ఞానునిగా చేస్తుంది. మన మెదడులో ఉన్న విషయం మనం మాట్లాడడం ద్వారా ఆ మెదడులో ఉన్నటువంటి నాలెడ్జ్ మాత్రమే మనం బయటికి చెప్పడం జరుగుతుంది. అదే మౌనంగా ఉంటే మనం ఆలోచించడం మొదలు పెడతాం. పుస్తక పఠనం, ముఖ్యంగా అయ్యప్ప మాలాదారుడు చేయాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి పుస్తకాలను చదవాలి, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి. లేదా గురుముఖంగా స్వాములు కానీ మాట్లాడుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు ప్రాపంచిక విషయాలు కాకుండా పారమార్థిక విషయాలు, ముఖ్యంగా భగవంతుని గురించి, తత్వం గురించి, ఆధ్యాత్మిక గురించి, ఉత్తమమైన జీవన విధానం గురించి ఇలాంటి అంశాలు మాట్లాడుకోవడం వల్ల మనకు ఆధ్యాత్మిక జ్ఞానం కలగడమే కాకుండా మాలాధారణ తరువాత కూడా మనం ఒక సాత్వికమైన జీవనం గడపడానికి దోహదం చేస్తుంది. అక్కడ ముఖ్యంగా ఇరుముడి అయ్యప్ప మాలాధారణలో 41 రోజులు దీక్షాకాలం ముగిసిన తర్వాత ఇరుముడి కట్టుకొని గురుస్వామి సమక్షంలో మనం శబరిగిరికి వెళ్తుంటాము. ఇది కూడా చాలా 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 ప్రధానమైన ఘట్టం. ఈరోజు ఈ ఘట్టం జరిగేటప్పుడు మన చుట్టుపక్కల బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు వచ్చేసి మన ఇరుముడి కట్టే సమయంలో వాళ్ళందరి ఆశీస్సులు మనకు ఇస్తాయి. అలాగే వాళ్ళు మన ఆశీస్సులు తీసుకుంటారు. మనం క్షేమంగా వెళ్ళి రావాలని ఒక మంచి సంకల్పంతో వాళ్ళందరూ అక్కడికి వస్తుంటారు. ఇరుముడిలో ముఖ్యంగా ఆ ముద్ర టెంకాయకు అందులో నెయ్యి నింపి అక్కడ అయ్యప్పకు అభిషేకం చేసే నెయ్యిని ఆ టెంకాయలో నింపడం కాకుండా పూజకు సంబంధించిన సామాగ్రినంతా ముందు వైపు భాగంలో, అలాగే ఆహారానికి సంబంధించినంత భాగం అంతా వెనుక వైపు భాగంలో చేసి, అందుకే దాన్ని ఇరుముడి అంటారు. ఆ ఇరుముడి మనం గురుస్వామి ద్వారా మన శిరస్సుపై ధరించి మళ్ళీ శబరికొండకు వెళ్ళి అక్కడ నెయ్యాభిషేకం చేసే వరకు మనం ఇరుముడిని ధరిస్తాం. కానీ మార్గమధ్యంలో అవసరాన్ని బట్టి గురుస్వామి మన శిరస్సుపై ఉన్న ఇరుముడిని దించడము, అలాగే మళ్ళీ వెత్తడము, ఇట్లాంటివన్నీ కూడా గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఒక యజ్ఞంలా చేస్తూ ఉంటాం. ఎందుకంటే మిగతా మామూలుగా పూజలు, వ్రతాలు అవి చేసినప్పుడు కొంచెం భక్తిభావం అటుటైనా పర్వాలేదు, కానీ ఒక దీక్షా సమయంలో అది ఒక యజ్ఞంలా నిర్వహించినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే జీవన విధానం కూడా మారుతుంది. అలాగే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో అది ఆ అయ్యప్ప స్వామి దీక్ష వల్ల ఖచ్చితంగా మనకు లభిస్తుంది. దాని తర్వాత అక్కడ మనం శబరిగిరికి చేరుకున్న తర్వాత మార్గమధ్యంలో ఆ పంపా నదిలో స్నానం. ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకున్నప్పుడు తీర్థస్థానాలలో ఇదొక అత్యద్భుతమైన స్థానం, నదీ స్థానం. సో ఆ నదీ స్థానంలో సాధ్యమైనంత వరకు ఆ గురువు చెప్పిన విధంగా మన 2 వేళ్లతోని మన చెవులు, ముక్కు మూసుకొని మన శరీరం పూర్తిగా మునిగేటట్లు ఒక 3 సార్ల ఆ నదిలో మునక స్నానం చేయాలి. అంతే తప్ప ఏ అయ్యప్ప మాలాదారుడు కూడా నదిలో ఈత కొట్టరాదు. అలాగే నదిని కలుషితం చేయరాదు. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థ పదార్థాలన్నీ నదిలో వేయొద్దు. ఈ మధ్యకాలంలో కేరళ ప్రభుత్వం ఈ పంపా నది ప్రక్షాళన కోసం చాలా ఏర్పాట్లు చేసింది. సాధ్యమైనంత వరకు మనము నదిని శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రాచీన కాలంలో నుంచి మనకు నది అనేది చాలా ప్రాశస్త్యంతో కూడినది. నదీ స్థానం వల్ల శారీరక రుగ్మతలు తగ్గడమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. కాబట్టి నదీ స్థానానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మనం వెళ్ళే దారిలో శరంగుత్తిలో ఆ కొత్తగా అయ్యప్ప మాలాధారణ చేసిన వాళ్ళు అక్కడ బాణం గుచ్చడం, తర్వాత పేట తుల్లి ఆడడం, తర్వాత మాలికాపురం మాతను కొలుచుకోవడం, వామర స్వామిని కొలుచుకోవడం, అయ్యప్ప స్వామి సన్నిధికి చేరి ఆ పదునెట్టాంబడి ఎక్కడం. ఇక్కడ ముఖ్యంగా పదునెట్టాంబడిని చాలా 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 విశిష్టమైనదిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఆ అయ్యప్ప స్వామి రాజశేఖరునికి చెప్పి 18 మెట్లు కట్టి ఆ పైన ప్రాంతంలో అయ్యప్ప స్వామి పీఠాన్ని ఆ పరశురాముడు కొలువై ఉంచినప్పుడు ఈ 18 మెట్లు కేవలం దీక్షాధారులు మాత్రమే ఎక్కాలని ఒక ప్రత్యేక నియమం ఉంది. వేరే ఏ తీర్థయాత్రలోనైనా, ఏ గుళ్ళోనైనా ప్రతి ఒక్కరు కూడా అన్ని వైపులా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కానీ ఈ పదునెట్టాంబడి మాత్రం కేవలం మండల దినము దీక్ష చేసి ఇరుముడు కట్టుకున్న అయ్యప్పలు మాత్రమే 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది.